హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ శివ విష్ణు. ఈరోజు మన వీడియో వచ్చేసి గణేష్ చతుర్థికి దేవుడికి మర్మరాల మాల, మేమైతే బోరుగుల దండ అని అంటామండి. కొందరు వీటిని మర్మరాలని కూడా అంటారు కాబట్టి అలా చెప్తున్నాను. మర్మరాల మాల ఎలా తయారు చేయాలో నేను ఈ వీడియోలో డీటెయిల్గా చూపిస్తాను, చూడండి. నేను ఎందుకు ఈ వీడియో చేస్తున్నానంటే, నేను ఈరోజు గణేష్ చతుర్థి సందర్భంగా దేవుడి దగ్గరికి వెళ్ళానండి, ఇలా మాల ప్రిపేర్ చేసేసుకుని. అక్కడ ఉన్నటువంటి భక్తులు కొందరైతే ఈ మాలను చూసి ఆశ్చర్యపోయారు, ఎలా తయారు చేస్తారు ఏంటి అనేసి. అందుకోసం అనేసి ఇలా వీడియో చేసి షేర్ చేస్తున్నానండి. దీనికోసం అయితే మనం ముందుగా మర్మరాలని కొంచెం ఒక సైజులో ఉన్నవి, అంటే కొన్ని చిన్న చిన్న ముక్కలు ఉంటాయి కదా, అలాంటి ముక్కలు ఎక్కుకోకుండా కొంచెం నీట్గా ఉన్నవన్నీ తీసుకోవాలి. ఎందుకంటే మరీ చిన్న ముక్కలు అయితే మనకి గుచ్చడానికి కూడా సరిగా రాదు. అలా ఉన్నవే మర్మరాలు కాస్త చిన్నగా ఉంటాయి కదా, అందుకనేసి ఈ విధంగా ఒక్కొక్కటి గుచ్చి మిడిల్లోకి నేను చూపిస్తున్నాను కదా, అడ్డంగా అలాగ చిన్నగా గుచ్చి వాటిని చిన్నగా లాగాలండి. గట్టిగా లాగితే మళ్ళీ అవి విరిగిపోతాయి అన్నమాట. మనం చేసిన పని అంతా వృధా అయిపోతుంది. అలాగే నేను ఇప్పుడైతే రోజ్ పెటల్స్ని యూస్ చేస్తున్నాను, ఎల్లో కలర్ అండ్ ఇంకొకటి రెడ్ కలర్ వీను. అక్కడక్కడ లీవ్స్ బదులు నేను ఇక్కడ మందారం ఆకులు అయితే యూజ్ చేస్తున్నాను. మీరు ఈ ప్లేస్లో దేవుడికి ఇష్టమైన ఆకుల్ని వాడండి. ఉత్తరేణ ఆకులు లేదా మాచుపత్రి లేదా రావాకులు, అలాగా దేవుడికి ఇష్టమైన ఆకులు ఏవైనా వాడండి. ఆ నేమ్స్ అన్నీ అయితే నేను మెన్షన్ చేయట్లేదు, వీడియో లెంతీ అయిపోతుంది అనేసి. మర్మరాల మాల అయితే ఇంతే అండి, చాలా సింపుల్గా తయారు చేసేసేయచ్చు. అలాగే మనము దేవుడి నామస్మరణ చేసినట్లు ఉంటుంది మాలను గుచ్చుతున్నప్పుడు. ఈ మాలను నేను చిన్నప్పటి నుంచి చేస్తున్నానండి. ఎవ్రీ ఇయర్ గణేష్ చతుర్థి రోజు, ఫెస్టివల్ రోజు కానీ లేదా ఆ పక్క రోజు ఎప్పుడైనా సరే, దేవుడి నిమజ్జనం అయిపోయేలోపు 11 days లోపు ఏదో ఒక రోజు అయితే ఇలాగ తయారు చేసేసుకునేసి దేవుడి దగ్గరికి తీసుకెళ్లేదాన్ని, ఆయనకి అలంకరించడానికి అనేసి. ఇంటి దగ్గర అయితే దేవుడి యొక్క విగ్రహం సైజుని బట్టి పెద్దగా తయారు చేసేదాన్నండి. ఇక్కడ నేను బయటకు వెళ్ళలేదు ఈరోజు, ఆ విగ్రహం ఎంత సైజు ఉందనేసి ఐడియా లేదు. సో అక్కడ ముందు ఏదో ఒక చిన్న విగ్రహం ఉంటుంది కదా, దానికైనా సరిపోయే విధంగా అనేసి నేను ఒక మినీ మాలను అయితే తయారు చేస్తున్నాను. ఇదే విధంగా పెద్దది కూడా తయారు చేయొచ్చు, మేబీ ఎవరికైనా యూజ్ అవ్వచ్చు. సేమ్ విగ్రహం యొక్క లెంత్ని బట్టి మీరు తయారు చేసేసేయండి. అలాగే వీటికి మర్మరాలకి పసుపు రాయొచ్చు, కుంకుమ రాయొచ్చు, అలా విధంగా కలర్గా కూడా తయారు చేయొచ్చు. నేనైతే ఈ విధంగా సింపుల్గా తయారు చేశానండి, కలర్స్ అందుకు ఏవి లేకోకుండా. ఇదిగోండి, ఈ విధంగా అయితే దేవుడికి అలంకరించాము. హ్యాండ్కి పెట్టారు, ఎందుకంటే మాల చిన్నది కాబట్టి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ శివ విష్ణు. ప్లీజ్ లైక్, కమెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్.